ఏపీ వ్యాప్తంగా డెంటల్ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆసుపత్రులలో జూనియర్ అసిస్టెంట్లు డ్రైవర్ల బదిలీల వివాదం కొనసాగుతుంది. ప్రతి ఏడాది ప్రభుత్వ ఆసుపత్రులు కాలేజీలలో అందరికీ బదిలీలు ఉంటాయి గానీ జూనియర్ అసిస్టెంట్ డ్రైవర్లకు మాత్రం బదిలీలు జరగడం లేదు. ఉద్యోగంలో జాయిన్ అయినప్పటి నుండి రిటైర్మెంట్ అయ్యే వరకు ఒకే చోట ఉంటున్నారు. వారికి బదిలీలు ఎందుకు వర్తించవని, వారంతా ఏళ్ల తరబడి ఒకే చోట విధులు నిర్వహించడం వల్ల అవినీతి రాజ్యం ఏలుతుందనే విమర్శలు ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్లు డ్రైవర్ల కేడర్ బదిలీలపై టీఎన్టీయూసీ యూనియన్ నాయకుడు కె విజయకుమార్ లోకాయుక్తలో కేసు వేశారు. ఈ కేసుపై విచారించిన లోకాయుక్త ఈ కేడర్ అంతా జిల్లా అధికారి డిఎంహెచ్ఓ పరిధిలోకి వస్తుందని, అపాయింట్మెంట్ ఏ కేడర్లో చేసుకున్నా కూడా వారిని బదిలీలు చేసే అధికారం డిఎంహెచ్ఓకి ఉంటుందని తీర్పునిచ్చింది. లోకాయుక్త తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టుకి వెళ్లారు. హైకోర్టు కూడా లోకాయుక్త తీర్పుని సమర్థించింది. లోకాయుక్త తీర్పుని గాని హైకోర్టు తీర్పుని గాని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా అమలు చేయడం లేదు. అయితే వారిని బదిలీలు చేయాల్సిన అధికార డిఎంహెచ్ఓ అని లోకాయుక్త హైకోర్టు తీర్పు ఇచ్చాయి. హైకోర్టు తీర్పుకు కట్టుబడి కాకినాడ డిఎంహెచ్ఓ వారందరినీ బదిలీ చేశారు. కానీ మిగిలిన జిల్లాలో అధికారులు మాత్రం అమలు చేయలేదు. డిఎంహెచ్ఓ అధికారులకు ఈ కేడర్ బదిలీలపై సరైన అవగాహన లేకపోవడం వల్ల జూనియర్ అసిస్టెంట్లు మిగిలిన కేడర్ ఒకే చోట సంవత్సరాల తరబడి తిష్ట వేసుకొని ఉంటున్నట్లు పలు ఆరోపణలు ఉన్నాయి. వారంతా ఒకే చోట ఉండటం వల్ల లోకల్ పాలిటిక్స్ చేసి పై అధికారులు లోబరుచుకుంటున్నారు. ఒకే చోట విధులు నిర్వహించడం వల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో, మెడికల్ కాలేజీలలో ఎక్కడెక్కడ లోటుపాట్లు తెలుసుకొని కొత్తగా వచ్చే అధికారులు అవినీతికి మార్గం వేస్తున్నారు. విజయవాడ మెడికల్ బోర్డు నర్సింగ్ కాలేజ్ వ్యవహారాలు చక్కదిద్దడం, ప్రిన్సిపాల్ కి పర్సనల్ అసిస్టెంట్లుగా పనిచేయడం, అవినీతి సొమ్మును వసూలు చేసి ఇస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ఇక డ్రైవర్లు అయితే చివరకు శవాలను కూడా వదలడం లేదని, అంబులెన్స్లు, మహాప్రస్థానం వాహన డ్రైవర్లు అయితే అవినీతిలో అరితేరారని ఆరోపణలు ఉన్నాయి. డ్రైవర్ల తీరుతో పేద ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, అంబులెన్స్ డ్రైవర్లు ప్రైవేట్ అంబులెన్స్ యాజమాన్యంతో కుమ్మక్కై కమిషన్లు వసూలు చేస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. ఇటీవల విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రాజస్థాన్ కి చెందిన వ్యక్తి మరణించగా ఆ బాడీని రాజస్థాన్ తీసుకెళ్లేందుకు 2.5 లక్షలు ముక్కుపిండి మరీ వసూలు చేశారని విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలలో ఉన్న డ్రైవర్లు పై అధికారులను బ్లాక్మెయిల్ చేస్తూ లోకల్ పాలిటిక్స్ నడుపుతూ ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నారు. జూనియర్ అసిస్టెంట్లు, డ్రైవర్లపై అధికారులు చర్యలు తీసుకుంటే అధికారులపైనే ఫాల్స్ పిటిషన్లు పెట్టి బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అందుకే జూనియర్ అసిస్టెంట్లకు, డ్రైవర్లకు పై అధికారులు భయపడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. కూటమి సర్కార్ అయిన జూనియర్ అసిస్టెంట్లు, డ్రైవర్ల అవినీతిని కట్టడి చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా లోకాయుక్త, హైకోర్టు తీర్పులను దృష్టిలో పెట్టుకొని జూనియర్ అసిస్టెంట్, డ్రైవర్ల దౌర్జన్యాలకు కట్టడి చేస్తారో లేదో చూడాలి.